యాగంలో భాగంగా 108 మంది ఋత్వికులు ఏకధాటిగా చేసే వేద మంత్రాల ఉచ్చారణ ఒక గొప్ప తపస్సుగా భావిస్తారు. వర్ష పాశుపత మంత్రాలు, కరీరి ఇష్టి వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మన ఇతిహాసాల ప్రకారం కూడా కరువు వచ్చినప్పుడు అప్పట్లో రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మహావరుణ యాగం నిర్వహిస్తోంది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సనాతన హిందూ ధర్మంలో యజ్ఞ యాగాదులకు అత్యున్నత స్థానం ఉంది. వేదకాలం నుంచి కూడా వరుణ దేవుడి ఆరాధన ఉంది. ఋగ్వేదం ప్రకారం వరుణుడు కేవలం వర్షానికే కాదు, ఋతం, విశ్వ నియమం, సృష్టి సమతుల్యతను కాపాడే సర్వోన్నత చక్రవర్తిగా వివరణిస్తారు. అందుకనే ఇప్పుడు వరుణుడిని ప్రార్థిస్తూ మహావరుణయాగం నిర్వహిస్తున్నారు. దేశంలో కూడా వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, విపత్కర పరిస్థితుల్లో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ మహావరుణ యాగం కొనసాగుతోంది. ఆది పూజతో మొదలుపెట్టారు. పూర్ణాహుతి కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఇక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాము. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మ ఈ వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలు ఉన్నప్పటికీ వరుణయాగంలో సంకల్పము, కలశ పూజ, వరుణ దేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధలు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఇందులో కీలక భాగం. ఆ కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణలు జరుగుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సమృద్ధిగా వర్షాలు పడాలని మహావరుణ యాగం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 హోమగుండాలతో యాగం నిర్వహిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ మహావరుణ యాగంలో సీఎం రేవంత్ సతీ సమేతంగా పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము దైవజ్ఞులచే నిర్ణీతమైన సుముహూర్తంలో అనావృష్టి దోష పరిహారార్థమై సువృష్టి కురవాలని, వరుణదేవుని యొక్క కరుణారసం ప్రజలపై ప్రసరింపబడాలి అని, ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లబడవలెనని, మనశ్శాంతితో ఉండవలెనని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ద్వారా వారి సూచనల ఆదేశముల మేరకు 108 ఋత్విక్కుల బృందముచే మొదలు నేడు తెల్లవారుజామున 4:05 గోపూజతో ప్రారంభమైన కార్యక్రమము ప్రదక్షిణాపూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి తదనంతరం శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనం, అంకురారోపణం, చతుర్మండల స్థాపనములు, అంతేగాక మధ్యలో శ్రీ సర్వతోభద్ర మండల దేవతా స్థాపనము, అంతేగాక పూర్వపు జిల్లా దృష్టిని అనుసరించి కూడా ఆపద్బాంధవుడైన దేవదేవుడైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క మూర్తిని మనం స్థాపించుకొని, అంతేగాక ఋష్యశృంగ మహామునీశ్వరుని అనుగ్రహం ద్వారా సమస్త లోకాలలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అనేక పురాణోక్తుల కథనం ఉన్న కారణంగా ఋష్యశృంగ మహామునిని నెలకొల్పి వారికి సంబంధించిన వరుణ జపములు, ఋష్యశృంగ మూలమంత్ర జపములు, చతుర్వేద పండితులతో వారుణానువాక శతానువాక పారాయణములు, మహాన్యాసపూర్వకంగా గంగాధరుడైన సదాశివుని యొక్క శతరుద్ర వార అభిషేచనములు, 1,00,000 బిల్వార్చనములు, ఇంతేగాక ఇంద్రాక్షి స్తోత్ర పఠనంతో పాటు ఈ కార్యక్రమం మహావైభవంగా సంతృప్తికరంగా నిర్వహింపబడింది. ఈ నిర్వహింపబడినందువల్ల ఆ సాక్షాత్ పరమాత్ముడు భగవానుడు సదాశివుడే కానీ లేదా ఈ మరొక విషయం ఏమిటంటే, నాగార్జున సాగర్ ప్రాంతంలో మేము ఋత్విక్కులము ఎవరమైనా కూడా సంధ్యావందనంలో కృష్ణా గోదావరియోర్ మధ్యదేశేన అనేవాళ్ళము సంకల్పంలో, అలాంటిది కృష్ణా తీర ప్రాంతంలో కృష్ణా తీరం ఒడ్డుపైన ఈనాటి విశిష్టమైన
అత్యున్నతమైన చతుర్వేద పారాయణ సహితమైన ఇంతమంది ఋత్విక్ బృందముతో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అయినటువంటి వారందరి యొక్క పరిపూర్ణమైన సౌజన్యం ద్వారా నిర్వహింపబడినటువంటి వరుణయాగ కార్యక్రమం ద్వారా సుఖశాంతుడు సమస్త ప్రయాణికానికి ప్రసరింపబడవలనని మనసా వాచా కర్మణ త్రికరణ సిద్ధిగా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం అందరిపై నిండుగా ప్రసరింపబడవాలని పాదాభివందనం చేస్తూ స్వస్తి. యజమానస్య కామాః